ఇలా జాగ్రత్త పడ్డం కన్నా శ్రవణ్ ఆపద రాబోతోంది. సమ్రాట్ ఆశయార్థం. అందరూ వెళ్ళండి. సామ్రాట్ ఆశయార్థం. సమ్రాట్ ఆశయార్థం. అక్కడ బాడీ లాంగ్వేజ్ శ్రవణ్ శ్రవణ్ అన్నమా మేడం చెప్పు అన్నము లేదంటే మీకు ఐడియా ఉంది కదా అక్కడ ఉండండి. సమ్రాట్ ఆశయార్థం. నాకు ఆవిడ బాడీ లాంగ్వేజ్ కూడా అలానే ఉండాలి. శ్రవణ్ మైక్ కరెక్ట్గా ఉందా? నువ్వు కూడా అటువైపు నువ్వు ఏం చేస్తున్నావు? అటనే ఉండి ఇటనే ఉండు. టికెట్ అనుకోవడం వాళ్ళకి ఎత్తుకోలేదు. కొద్దిగా మీరు ఒకటే ఇక్కడ మనకు కాస్త దాన్ని ఏమంటారు, సిగ్గుని ఇంగ్లీష్లో ఏమంటారు, షైన్, అది పక్కన పెట్టేయండి. పనికిరాదు ఇక్కడ వెస్ట్. ఇక్కడ ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకంటే బ్యూటిఫుల్ గర్ల్స్ ఇండస్ట్రీలో ఉన్నారు, బ్యూటిఫుల్ బాయ్స్ కూడా ఉన్నారు, మనకు అది అనవసరం. బట్ ఈస్ ద టాలెంట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే చెప్పేటప్పుడు అందరూ ఇలా రావాలి. మీ ఫోకస్ అంతా కూడా ఎక్కడ మీ మీద ఉంటుందా, టీవీ మీద ఉంటుందా, సబ్జెక్ట్ మీద ఉండాలి. అర్థమైందా? కాబట్టి మేము అందరం కూడా ఇలా చేస్తాం. డబ్బులు మాకు ఎలా వస్తాయి? సమ్రాట్ ఆశయార్థం అలా చెప్పాలి. ఓకేనా? రెడీ శ్రవణ్? రెడీ సార్. మేడం సార్ మంట చిన్న పెట్టలేదా? లేదు, ఇప్పుడు ఇందాకలో ఆన్ చేసాం. అది ఇంకా చిన్న పెట్టావా? లేదు పెట్టలే. నవేన్ ఏరా మంచిగా చూస్తానన్నాడు నవేన్. అరే ఈరోజు కూడా ఇంతమంది పిలవాల్సి వస్తుంది. ఆ మంట చిన్న పెట్టి చూస్తూ ఉంటారు. ఏంటిది? సామ్రాట్ 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 ఆశయార్థం. చెప్పండి ఒకసారి. సామ్రాట్ ఆశయార్థం. గట్టిగా. సామ్రాట్ ఆశయార్థం. టేక్. సామ్రాట్ ఆశయార్థం. ఓకే. విత్ హ్యాండ్ ఇస్తే పర్ఫెక్ట్ వస్తుంది. ఆపద రాబోతోంది. రెడీ అనన్య? ఏంటి డైలాగ్ విన్నావా? ఆపద రాబోతోంది. రెడీయా? రెడీ సార్. ఆపద రాబోతుంది. వాయిస్ ఆపద రాబోతోంది. షూర్ అవుతుంది. ఆపద రాబోతోంది. నో మోడ్యులేషన్. ఆపద రాబోతుంది. టేక్. సామ్రాట్ ఆశయార్థం. ఆపద రాబోతోంది. ఆపద రాబోతోంది. దాన్ని మనం ఆపలేము. రెడీయా? దాన్ని ఏంటి డైలాగ్? దాన్ని మనం ఆపలేము. టేక్. ఆపద రాబోతోంది. దాన్ని మనం ఆపలేము. సింకులో ఉందా డైలాగ్? చూడు. దాన్ని మనం ఆపలేము. చూడు సింకులో ఏమైంది రోజు మళ్ళీ కొత్తగా. ఇదిగో ప్లాట్ నో మోడ్యులేషన్. ఇదిగోండి ఎట్లుండాలంటే సుశాంత్ ఆపద రాబోతోంది, మనం దాన్ని ఆపలేము. నువ్వే చెప్తావు. ఆపద రాబోతోంది, పడేస్తున్నాం. ఆపద రాబోతోంది, మనం దాన్ని ఆపలేము. రెడీ? మళ్ళీ చేద్దామని చెప్పొకసారి బయట. ఆపద రాబోతోంది. అంత గట్టిగా అరవలే ఆమె. ఆపద రాబోతోంది. కాదు, అది కూడా మోడలింగ్ కాదు. అన్నీ చెప్పు. అక్కడ చెప్పు. ఆపద రాబోతోంది. కొద్దిగా దాంట్లో లైట్ వేవ్ ఇంటెన్షన్ కూడా ఉంది. ఆపద రాబోతోంది. కొద్ది వాయిస్ పెంచు. ఆపద రాబోతోంది. టేక్. సామ్రాట్ ఆశయార్థం. ఆపద సామ్రాట్ ఆశయార్థం. ఆపద రాబోతోంది. దాన్ని మనం ఆపలేము. లేదు సింక్లో లేదు. టేక్. సామ్రాట్ ఆశయార్థం. ఆపద రాబోతోంది. దాన్ని మనం ఆపలేము. సెకండ్ సింక్లో మిస్ అయిపోతుంది. సెకండ్ మాట మళ్ళీ మొదటి కొద్దిగా బ్రైట్ కొద్దిగా. ఓకే. సామ్రాట్ ఆశయార్థం.
ఆపద రాబోతోంది దాన్ని మనం ఆపలేం. పాస్ట్ సెకండ్ దానికి యాక్చువల్లీ ఇంక తర్వాత ఏదో డైలాగ్ ఉన్నట్టుంది సార్. సెకండ్ డైలాగు జగపతి బాబు గారి ఫేస్ మీద ఉంటుంది సార్. రాబోతోంది దాన్ని మనం ఆపలేం. ఓకే 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 జగపతి బాబు గారి face మీద. సామ్రాట్ ఆశయార్థం ఆపద రాబోతోంది దాన్ని మనం ఆపలేం. ఆపలేం. అది నీ తంత్రవనంలో మొదలై అన్ని గ్రంథాల స్థానాలకి వ్యాపిస్తుంది. దాన్ని మనం ఆపలేం. అది నీ తంత్రవనంలో మొదలై అన్ని గ్రంథాల స్థానాలకి వ్యాపిస్తుంది. దాన్ని మనం ఆపలేం. అది నీ తంత్రవనంలో మొదలై అన్ని గ్రంథాల స్థానాలకి వ్యాపిస్తుంది. దీని తంత్రవనంలో మొదలై అన్ని గ్రంథాల స్థానాలకి వ్యాపిస్తుంది. ఆపద రాబోతోంది దాన్ని మనం ఆపలేం. అది నీ తంత్రవనంలో మొదలై అన్ని గ్రంథాల స్థానాలకి వ్యాపిస్తుంది. అది నీ తంత్రవనంలో మొదలై అన్ని గ్రంథాల స్థానాలకి వ్యాపిస్తుంది. అన్ని గ్రంథాల స్థానాలకి వ్యాపిస్తుంది. అది నీ తంత్రవనంలో మొదలై అన్ని గ్రంథాల స్థానాలకి వ్యాపిస్తుంది. హలో గ్రంథాల స్థానాలు అన్ని గ్రంథాల స్థానాలకి వ్యాపిస్తుంది. అది నీ తంత్రవనంలో మొదలై అన్ని గ్రంథాల స్థానాలకి వ్యాపిస్తుంది. అది నీ తంత్రవనంలో మొదలై అన్ని గ్రంథాల స్థానాలకి వ్యాపిస్తుంది. ట్రై చేస్తావా? అది నీ తంత్రవనంలో మొదలై అన్ని గ్రంథాల స్థానాలకి వ్యాపిస్తుంది. స్థానాలకు స్థానాలకి అది నీ తంత్రవనంలో మొదలై అన్ని గ్రంథాల స్థానాలకి వ్యాపిస్తుంది. రెడీ. ఆపద రాబోతోంది దాన్ని మనం ఆపలేము. అది నీ తంత్రవనంలో మొదలయ్యి అన్ని గ్రంథాల స్థానాలకి వ్యాపిస్తుంది. బాగుంది కానీ మరీ డౌన్ అయిపోయింది వాయిస్. ఇంకొకసారి చెప్పమంటారా? ఓకే. ఆపద రాబోతోంది దాన్ని మనం ఆపలేము. అది నీ తంత్రవనంలో మొదలయ్యి అన్ని మీరు ఒకటే కాన్సన్ట్రేషన్ ఆమె ఎలా చెబుతుందో అదే ఫాలో అవ్వాలి. ఎప్పుడు కూడా డైలాగ్ ముందు చెప్తే సింక్ కాదు. మనల్ని ఎవరు అప్పుడు అమ్మాయికి చూడండి నెట్ఫ్లిక్స్లో ఎట్లుంటారంటే కొద్దిగా సింక్ మిస్ అయినా వాడు ఒప్పుకోడు. సింక్ టు సింకే చెప్తామంటున్నాడు. అర్థమైంది కాబట్టి పర్ఫెక్ట్గా లిప్స్నే చూడ. ఆ క్యారెక్టర్ మీదే, మంది కాదు, శ్రీయ కాదు, అక్కడ మీరే చెప్పిన ఆ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఎవరు డబ్బింగ్ అమల. మళ్ళీ అంత మ్యాచ్ సినిమా కూడా హిట్ అయింది కదా. కరెక్ట్గా ఆమె మీరే అనుకుంటేనే వస్తుంది. మిస్ అయిపోతుంది. రెడీయా? ఒకసారి చూస్తావా? ఒకసారి ఆపద రాబోతోంది దాన్ని మనం ఆపలేం. అది నీ తంత్రవనంలో మొదలై అన్ని గ్రంథాల స్థానాలకి వ్యాపిస్తుంది. రెడీయా? ఆపద రాబోతోంది దాన్ని మనం ఆపలేము. అది నీ తంత్రవనంలో మొదలయ్యి అన్ని గ్రంథాల స్థానాలకు వ్యాపిస్తుంది. కొద్దిగా మీరు అటు ఇటు అయినా స్థానాలకి వ్యాపిస్తుంది. ఇలా జాగ్రత్త పడ్డం కన్నా వాళ్ళని ఎదుర్కోవడం తెలివైన పని. సుశాంత్ చెప్తారా? ఇలా జాగ్రత్త పడ్డం కన్నా వాళ్ళని ఎదుర్కోవడం తెలివైన పని. 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 మీరు అతని డైలాగు లిప్తో పాటు డైలాగుని సింగ్ చేసుకున్నప్పుడు అతనితో పాటు చెప్తే మీరు ఒకసారి ఏం చేయాలంటే ఫస్ట్ చూసుకోవాలి, 2 సార్లు చూసుకోవాలి, 3వ సారి మానిటర్తో పాటు చెప్పాలి. అది టేక్ కాదు. అప్పుడు మీకు డైలాగ్ అర్థమైంది. ఇదంటే డైలాగ్ క్లారిటీ ఉంది కాబట్టి మనకి ఓకే. కానీ షూటింగ్ అయినవి అసలు డైలాగే వినిపించవు. కాబట్టి అప్పుడు కో డైరెక్టర్ చెప్తారు డైలాగ్, బాబు ఇది డైలాగ్ అని చెప్తే దాన్ని మీరు రిమైండింగ్లో పెట్టుకుని ఒరిజినల్ వీడియో మీద చెప్పాల్సి వస్తుంది.
కాబట్టి మీరు ఒకసారి బయటికి చెప్తే 2 సార్లు చూసిన తర్వాత మూడోసారి మానిటర్లు పే చేసిన తర్వాత 4సారి టేక్ తీసుకున్నా పర్లా వినండి ఒకసారి. ఇలా జాగ్రత్త పడ్డం కన్నా వాళ్ళని ఎదుర్కోవడం తెలివైన పని. పాసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇలా జాగ్రత్త పడడం కన్నా పాస్ తర్వాత వాళ్ళని ఎదుర్కోవడం తెలివైన పని. వాళ్ళని ఎదుర్కోవడం పాస్ మళ్ళీ. ఓకే. అట్లా పాసెస్ మీరు ఆన్లైన్ పాసెస్ పెట్టుకోవాలి. స్క్రిప్ట్స్లో అంటే పాసెస్ ఉంటాయి, మరి ఆన్లైన్లో ఇబ్బంది పడుతుంది. కాబట్టి డైలాగ్ చెప్పండి, పాస్ కూడా చెప్పండి. ఒకసారి మళ్ళీ ఇలా జాగ్రత్త పడ్డం కన్నా పాస్ వాళ్ళని ఎదుర్కోవడం తెలివైన పని. చెప్పండి డైలాగ్. ఇలా జాగ్రత్త పడ్డం కన్నా వాళ్ళని ఎదుర్కోవడం తెలివైన పని. రెడీ టేకా. అన్ని గ్రంథాల స్థానాలకు వ్యాపిస్తుంది. ఇలా శ్రవణ్ ఒకసారి నువ్వు చెప్పు, మనోడు కొద్దిగా అర్థమైంది. ఇలా జాగ్రత్త పడ్డం కన్నా వాళ్ళని ఎదుర్కోవడం తెలివైన పని. ఓకే, జాగ్రత్త పడ్డాం. రెడీయా? జాగ్రత్త. రెడీ సార్. అన్ని గ్రంథాల స్థానాలకు వ్యాపిస్తుంది. ఇలా జాగ్రత్త పడ్డం కన్నా వాళ్ళని ఎదుర్కోవడం తెలివైన పని. పదాలు రూల్ అయినాయి మనకు. గట్టిగా చెప్పు. అన్ని గ్రంథాల స్థానాలకు వ్యాపిస్తుంది. ఇలా జాగ్రత్త పడ్డం కన్నా వాళ్ళని ఎదుర్కోవడం తెలివైన పని. రెడీయా? టేకా. అన్ని గ్రంథాల స్థానాలకు వ్యాపిస్తుంది. ఇలా జాగ్రత్త పడ్డం కన్నా వాళ్ళని ఎదుర్కోవడం తెలివైన పని. ఓకే, నాకు ఫస్ట్ సింక్ కావాలి. సింక్ తర్వాత నెక్స్ట్ చాప్టర్ మాట్లాడు. బాగా చెప్పండి. ఏం లేవు, కనుబొమ్మ అటు ఇటు అయినా, ఆ లిప్ అటు ఇటు అయినా డైలాగ్ అయితే పని. ఎదుర్కొని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. 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 ఫాస్ట్గా చెప్పు. ఎదుర్కొని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. నేను చెప్పేది జాగ్రత్త కాదు, జరగబోయేది. ఎదుర్కొని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. ఎదుర్కొని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. వచ్చారా? చూస్తారా? మీరు ఒకసారి కొంచెం సైడ్ జరగరా? అర్థం కాదు, మీరు ఏం మాట్లాడుతున్నారు? కూర్చోమండి. హాయ్ అండి. మీరు కూర్చోండి. హాయ్. ఎదుర్కొని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. ఎదుర్కొని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. రెడీయా? ఎదుర్కొని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. ఎందుకు వాయిస్ కంప్లీట్ చేస్తున్నారు? జస్ట్ ట్రై ఇస్తున్నా. అవునా? ఓకేనా? చెప్పండి. ఎదుర్కొని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. ఎదుర్కొని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. కొద్దిగా స్లోగా చెప్పు. ఎదుర్కొని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. రెడీయా? ఇలా జాగ్రత్త పడ్డం కన్నా వాళ్ళని ఎదుర్కోవడం తెలివైన పని. ఎదుర్కొని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. ఆపగలిగేది అయితే రూల్ అయింది. ఇలా జాగ్రత్త పడ్డం కన్నా వాళ్ళని ఎదుర్కోవడం తెలివైన పని. ఎదుర్కొని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. దాంట్లో ఎక్స్ప్రెషన్ కొంచెం మిస్ అవుతుంది. కొంచెం కసిగా చెప్తుంది కదా. అంటే ఎదుర్కొని ఆపగలిగేదైతే అంటే నేను ఒకటి అనన్యనా అలాగే జరగబోయేది చాలా పెద్ద ప్రమాదం. సినిమా చూశారు మీరు? చాలా పెద్ద ప్రమాదం. కాబట్టి ప్రమాదానికి ఇంటిస్తుంది ఆమె. మీరు జాగ్రత్తగా ఉండకపోతే కనుక ఆ ఇల్లు ఒక మనం దొరికితే మాత్రం అందరూ ప్రాబ్లం ఉంది. మనం మీరు నేను కాదు ప్రపంచమే పడుతుందని ఆమె ఇంటెన్షన్ ఆ డైలాగ్లో ఉంది. అర్థమండి. ఫస్ట్ డైలాగ్లో అర్థం ఏంటి, దాని ఇంటెన్షన్ ఏంటని తెలుసుకోవాలి. సినిమా చూడండి సార్. ఇప్పుడు మీరు అయితే సినిమాలు చూస్తాం, ఆ ఎమోషన్ ఎలా చెప్పిందని. అంటే
అలా కనుక చెప్పక కమాండ్ ఇవ్వకపోతే వాళ్ళతో పాటు వాళ్ళు చచ్చిపోతారు, ప్రపంచమే నాశనం అవుతుంది. అదే ఆమె హింట్ ఇస్తుంది. రెడీ? ఒకసారి వీళ్ళు టేక్. ఎదుర్కొని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. రెడీయా? ఓకే. ఇలా జాగ్రత్త పడ్డం కన్నా వాళ్ళని ఎదుర్కోవడం తెలివైన పని. ఎదుర్కొని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. ఎదుర్కొని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. నేను చెప్పేది జాగ్రత్త కాదు, జరగబోయేది. నేను చెప్పేది నేను చెప్పేది జాగ్రత్త కాదు, జరగబోయేది. ఒకసారి శ్రీయ గారి గొంతు చూస్తున్నారా? శ్రీయ గొంతు చూడండి ఒకసారి. నేను చెప్పేది జాగ్రత్త కాదు, జరగబోయేది. చూసారా? నరాలు బయటకు వచ్చి అంత పవర్ఫుల్గా జాగ్రత్త కాదు, అంత గమనించాలి. చెప్పేది జాగ్రత్త కాదు, జరగబోయేది. నేను చెప్పేది జాగ్రత్త కాదు, అమ్మగారని విశాఖపట్నం మాట నేనంటే ఈ గొంతు చూసారా? అందుకే వాళ్ళకు కోట్ల రూపాయల డబ్బులు ఇస్తారు. రెడీమా? ఎస్. నేను చెప్పేది జాగ్రత్త కాదు, జరగబోయేది. వింటావా టేకా? ఒకసారి రెడీ సార్. ఒకసారి రెడీయా? రెడీ సార్, రెడీ. అదే పైలటా? రెడీయా? రెడీ సార్. రెడీ. ఇగో ఏం లేదు సుశాంత్, సార్ ఎప్పుడు కూడా టేక్ అని చెప్పకూడదు. మీరు కూడా టేక్ అని చెప్పేది చాలా తక్కువ మంది పీపుల్ ఉంటారు. సాయి కుమార్ గారు కానీ అది ఇంకా విఐపి కేటగిరీ వాళ్ళు మాత్రమే టేక్ చెప్తారు. తర్వాత మనకి ఇప్పుడు వినిపిస్తున్న ఆడియో మనం ఏమంటామంటే పైలట్ అంటాం. అంటే ఆ పైలటే సౌండ్ అనేది కాబట్టి సార్ పైలట్ ఒకసారి మనకు ప్లే చేయవచ్చు. అది సీరియల్ అయినా సినిమా అయినా పైలట్ అంటాం. తర్వాత సార్ టేక్ అనకంటే టేక్ నేనే చెప్పాలి, ఎందుకంటే అది మనకి ఇంపాసిబుల్. ఒక సింగల్ అయిపోతే అని మీరు చాలా గ్రేట్ అనమాట. కాబట్టి పైలట్ పే చేయండి సార్, నేను రెడీ సార్ అని చెప్పండి. రెడీ సార్ అని అంటే మేము చెప్తాం. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే అవన్నీ కాదు, ఓకేనా? రెడీ. ఒకసారి వినండి. Yes, sir. ఎదుర్కొని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. నేను చెప్పేది జాగ్రత్త కాదు, జరగబోయేది. చెప్పేది జాగ్రత్త కాదు, జరగబోయేది. రెడీ? ఓకే. రెడీ సార్. కొన్ని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. నేను నేను చెప్పేది జాగ్రత్త కాదు, జరగబోయేది. నేను చెప్పేది జాగ్రత్త కాదు, జరగబోయేది. రెడీ? ఎదుర్కొని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. నేను చెప్పేది జాగ్రత్త కాదు, జరగబోయేది. ఇంకోసారి ఎమోషన్ చెప్పేది నేను చెప్పేది జాగ్రత్త కాదు, చెప్పేది పట్టి చెప్పకు. నేను చెప్పేది జాగ్రత్త కాదు, చెప్పేది ఎందుకు హైలైట్? నేను చెప్పేది జాగ్రత్త కాదు, నేను చెప్పేది జాగ్రత్త కాదు, జరగబోయేది. అంతే. ఎదుర్కొని ఆపగలిగేదైతే నేను భవిష్యత్తు పిలిచి చెప్పను. నేను చెప్పేది జాగ్రత్త కాదు, జరగబోయేది. జరగబోయేది. నేను కాపాడుతున్న గ్రంథానికి తంత్రమే కాదు, నేను కాపాడుతున్న గ్రంథానికి తంత్రమే కాదు, అవును చెప్పు, ఫస్ట్ మనం చెప్పు. నేను కాపాడుతున్న గ్రంథానికి తంత్రమే కాదు, నేను తయారు చేసిన సైన్యం కూడా కాపలా. మొదటి నేను కాపాడుతున్న గ్రంథానికి తంత్రమే కాదు, నేను తయారు చేసిన సైన్యం కూడా కాపలా. నేను కాపాడుతున్న గ్రంథానికి తంత్రమే కాదు, నేను తయారు చేసిన సైన్యం కూడా కాపలా. నేను కాపాడుతున్న గ్రంథానికి తంత్రమే కాదు, అదొకటి చెప్పు ఫస్ట్. నేను కాపాడుతున్న గ్రంథానికి తంత్రమే కాదు, నేను కాపాడుతున్న గ్రంథానికి తంత్రమే కాదు. రైట్. నేను చెప్పేది జాగ్రత్త కాదు, జరగబోయేది. నేను కాపాడుతున్న తంత్రానికి గ్రంథానికి తంత్రమే కాదు. రెడీ? నేను చెప్పేది జాగ్రత్త కాదు, జరగబోయేది. నేను కాపాడుతున్న గ్రంథానికి తంత్రమే కాదు, నేను తయారు చేసిన సైన్యం కూడా కాపలా. నేను తయారు చేసిన నేను తయారు చేసిన సైన్యం కూడా కాపలా. తయారు చేసిన సైన్యం కూడా కాపలా. రెడీ? నేను కాపాడుతున్న గ్రంథానికి తంత్రమే కాదు, నేను తయారు చేసిన సైన్యం కూడా కాపలా. రెడీ రెడీ రెడీ
నేను కాపాడుతున్న గ్రంథానికి తంత్రమే కాదు. నేను తయారు చేసిన సైన్యం కూడా కాపలా. నెక్స్ట్ శిశాంత్ ఈ డైలాగ్ చెప్పు పక్కనే. మొదటి యోధుడి మాటే మా మాట కూడా. 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 రెడీయా? రెడీ సార్. ఓకే, వాయిస్ ఓపెన్. నేను తయారు చేసిన సైన్యం కూడా కాపలా. మొదటి యోధుడి మాటే మొదటి యోధుడి మాటే మా మాట కూడా. అంతే. రెడీ? నేను తయారు చేసిన సైన్యం కూడా కాపలా. మొదటి యోధుడి మాటే మా మాట కూడా. ఇక్కడ ఉంది. లాంగ్ పాస్ ఉంది. రెడీ? రెడీ సార్. నేను తయారు చేసిన సైన్యం కూడా కాపలా. మొదటి యోధుడి మాటే మా మాట కూడా. ఒక్కసారి లిటిల్ బిట్ ముందు చెప్పావు. వన్ మోర్. ఓకే సార్. రెడీ. నేను తయారు చేసిన సైన్యం కూడా కాపలా. మొదటి యోధుడి మాటే మా మాట కూడా. ఏమన్నాడు? చెప్పండి సార్. మేము తప్పకుండా కాపాడుతాం. శిశాంత్, సార్ మా మాట కూడా అదే. ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ వచ్చా? ఆ. దాని ఇంగ్లీష్లో ఏమంటారు? మా మాట కూడా అదే. That's our word. దాన్ని ఏమంటారు? ఐఎమ్ ఆల్సో రెడీ. వి ఆల్సో రెడీ అన్నమా? వీఆర్ ఆల్సో రెడీ. అది We also చెప్పు గట్టిగా. వీఆర్ ఆల్సో రెడీ. అది వాడు ఎట్లా చెప్పిండు చూడు. We also వి ఆల్సో think రెడీ the same. అంటున్నాడు. అది ఓ పని చేయి. మేము కూడా సిద్ధమే అనేసి. మేము కూడా సిద్ధమే. మేము కూడా సిద్ధమే. మేము కూడా సిద్ధమే. నా వాయిస్ ఎలా వస్తుంది? మేము కూడా సిద్ధమే. మేము కూడా సిద్ధమే. టేక్. మా మాట కూడా. మేము కూడా సిద్ధమే. కొద్దిగా ఇంకా వాయిస్ పెంచి చెప్పు. మా మాట కూడా. మేము కూడా వాడి మొహన్ వాడు చెప్పు. వీళ్ళు చేతులు కట్టుకుంటే రాదు. రెడీ. ఇంకా మేడం ఏమైంది? హ్యాండ్ మూమెంట్ ఇచ్చాడు కదా, మేము కూడా సిద్ధమే అని. మీరు హ్యాండ్ మూమెంట్ ఇవ్వండి, అప్పుడు ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. ఇంకా కొన్ని సర్వీస్ చేయండి మేడం. మనకు అబ్బాయి ఎలా చదువుతున్నాడు? డల్ ఉన్నాడుగా. స్టెప్ సర్వీస్ చేయండి. గెస్టర్స్ అనేవి చేసినప్పుడు రెడీయా? మనం చేతులు కట్టుకుంటే అది ఫీల్ రాదు కదా, మనకి డైవర్ట్ అయిపోతాం. ఫ్రీగా చెప్పించేది అక్కడ యాక్షన్ ఎలా చేశాడో మా మాట కూడా. మేము కూడా సిద్ధమే. ఓకే. యాక్షన్ కూడా చేస్తే బాడీ లాంగ్వేజ్ చేస్తే हमारे पास भी सेना छू उधर तो ये सब भी है हमारे पास भी सेना है. हाँ, हमारे पास भी सेना है. हमारे మా पास దగ్గర కూడా సైన్యం ఉంది. నవీన్ మా దగ్గర కూడా సైన్యం ఉంది, हमारे వాళ్ళు కూడా పోరాడతారు. हम भी तैयार हैं. हम भी तैयार हैं. हमारे మేము पास కూడా भी- సిద్ధంగా మేము సిద్ధంగానే ఉన్నాం. हमारे पास भी सेना छू उधर तो ये सब भी ఏ నవీన్ ఇక్కడ ఏ సైన్యం లేనిది ఈ 9వ గ్రంథానికి. ఇక్కడ ఏ సైన్యం లేనిది ఈ 9వ గ్రంథానికి. ఈ సైన్యం లేనిది ఇక్కడ ఈ సైన్యం లేనిది ఈ 9వ గ్రంథానికి. మేము కూడా సిద్ధమే. हमारे पास भी सेना छू उधर तो ये सब भी है ఇక్కడ ఏ సైన్యం లేనిది ఈ 9వ గ్రంథానికి. చెప్పడం నా ధర్మం. ఇక్కడ ఏ సైన్యం లేనిది ఈ 9వ గ్రంథానికి. ఇక్కడ ఏ సైన్యం లేనిది ఈ 9వ గ్రంథానికి. రెడీయా? రెడీ సార్. రవణ్ ఫస్ట్ నువ్వు చెప్పేసి. ఇక్కడ ఏ సైన్యం లేనిది ఈ 9వ గ్రంథానికి. మీరు ఒకటి వింటున్నారా? ఇప్పుడు ఇక్కడ ఈ లాంగ్ షాట్ ఉంది కదా, అది ఒరిజినల్ లోయర్ మీద బైక్ పెట్టి ఇప్పుడు ఇక్కడ చెప్తున్న డైలాగ్ ఉందా? हमारे पास भी सेना छू उधर तो ये सब भी है అది వింటున్నారా? అది ఒరిజినల్ డైలాగ్. Okay. ఆన్ సెట్ లో ఉన్న డైలాగే రికార్డ్ చేసేసారు. ఎందుకు చెప్పండి? మైక్ లైవ్ డబ్బింగ్. లైవ్ డబ్ చేశారు. అక్కడ సింక్ సౌండ్ అది. ఎందుకంటే వాళ్ళ భాష
ఆ డైలాగుల కోసం మళ్ళీ వాళ్ళు అంత దూరం నుంచి రావాల్సి వస్తుంది, బెంగాల్ నుంచి, కలకత్తా నుంచి. అందుకని అక్కడ ఒరిజినల్గా మైక్ పెట్టి రికార్డ్ చేసుకుంటున్నారు. అదే ఆ డైలాగ్. हमारे पास भी सीना चू उधर तो ये सब भी చూసారా ఇక్కడ తెచ్చిపోతారు. క్లియర్గా లేదు. దాని హ్యాలో సౌండ్ వస్తుంది కదా. అవును, దీపికా మేడం అది స్టూడియోలో తీయలేము. ఇక్కడ ఏ సైన్యం లేనిది ఈ 9వ గ్రంథానికి. ఇక్కడ ఏ సైన్యం లేనిది ఈ 9వ గ్రంథానికి. రెడీ సార్. ఆ తలుపు వేయండి. ఇక్కడ ఏ సైన్యం లేనిది మీ 9వ గ్రంథానికి. రెడీ సుశాంత్? రెడీ సార్. ఇక్కడ ఏ సైన్యం లేనిది మీ 9వ గ్రంథానికి. నేను ఇప్పుడు మిమ్మల్ని సుశాంత్ ఏం ఎమోషన్స్ పట్టుకోవట్లా, జస్ట్ నేను సింపుల్గా చెప్పేస్తున్నా, ఎమోషన్స్ తర్వాత పట్టుకుంటాను. మీ 9వ గ్రంథానికి. చెప్పడం నా ధర్మం, ఆ పైన మీ వివేకం. చెప్పడం నా ధర్మం. చెప్పడం నా ధర్మం, ఆ పైన మీ వివేకం. తర్వాత చెప్పండి డైలాగ్. చెప్పడం నా ధర్మం, చెప్పడం నా ధర్మం. ఆ పైన మీ వివేకం. పైన మీ వివేకం. ఓకే, రెడీ సార్. ఇక్కడ ఏ సైన్యం లేనిది మీ 9వ గ్రంథానికి. చెప్పడం నా ధర్మం, ఆ పైన మీ వివేకం. లిప్ సౌండ్ పైన మీ వచ్చింది. వివేకం. రైట్. మీరు డల్గా వాయిస్ని లో కంప్రెషన్లో చెప్పడం వల్ల ఏమవుతుందంటే లిప్ సౌండ్స్ వచ్చేస్తాయి బయట. కొద్దిగా వాయిస్ కొద్దిగా ప్రొజెక్ట్ చేస్తే ఆ లిప్ సౌండ్స్ రావు, అది ప్రాబ్లం. రెడీ, వన్ మోర్. ఓకే సార్. ఇక్కడ ఏ సైన్యం లేనిది మీ 9వ గ్రంథానికి. చెప్పడం నా ధర్మం, ఆ పైన మీ వివేకం. వివేకం వద్దు, చెప్పడం నా ధర్మం, ఆ పైన మీ వివేకం. వివేకం అంతే. రెడీ. ఇక్కడ ఏ సైన్యం లేనిది మీ 9వ గ్రంథానికి. చెప్పడం నా ధర్మం, ఆ పైన మీ వివేకం. కదా? వివేకం. ప్రెషర్ చేస్తున్నావు. వివేకం, చూడు, ఆ పైన మీ వివేకం. వివేకం ఏంది? వివేకం వివేకాన్ని అనుకుంటుంది. వివేకం ఏంది? ఆ పైన మీ వివేకం. వివేకం ఏంది? వివేకం వివేకం. తెలుగు. ఇక్కడ ఏ సైన్యం లేనిది మీ 9వ గ్రంథానికి. చెప్పడం నా ధర్మం, ఆ పైన మీ వివేకం. స్వస్తి 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 స్వస్తి. రెడీ. రెడీ సార్. ఆ పైన మీ వివేకం. స్వస్తి. ఫాస్ట్. ముందు చెప్తున్నా. అక్కడ బ్రీత్ తీసుకున్నారు కదా. స్వస్తి. నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆమె కళ్ళు చూసినావా? కోపంగా. ఆ ఫెరోషియస్కి సెట్ అవుతలేదు. గోడకు సున్నం వేస్తున్నారు అంతే. మీరు అందమైన సున్నం వేయట్లేదు, ఏడ్రా సున్నం ఉత్తగా బ్యాచ్ లేకుండా అంటే వేసేస్తున్నారు అంతే. అమ్మాయి ఇలా చేసింది. బేసిక్గా అమ్మాయి ఇక్కడ కానీ కాదు కదా, ఎంత అద్భుతంగా చెప్తుంది. ఎక్స్ప్రెషన్స్ ఇస్తే చాలు, డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పేస్తారు. కాబట్టి ఆ కళ్ళు, ఆ కళ్ళని, ఆ ఇన్వాల్వ్మెంట్ మీలో ఉండట్లా. అది ఓకే. స్వస్తి స్వస్తి అందరూ చెప్పండి స్వస్తి. స్వస్తి స్వస్తి. రెడీ. రెడీ సార్. రెడీ సార్. స్వస్తి. స్వస్తి. కొద్దిగా సచ్చినట్టుంది అది. గట్టిగా చెప్పండి. టేక్. స్వస్తి. స్వస్తి. ఇంకా గట్టిగా. స్వస్తి. స్వస్తి. అంబిక వెళ్ళిపోతున్నారు. రమణ్ చెప్పు. అంబిక వెళ్ళిపోతున్నారు. మన చేతనే ఉన్నాడు కదా రమణ్, సార్. అతని జాబ్కు జాయిన్ చేసింది ఈయనకు వాయిస్ చెప్తున్నా అతను. ఓ అంబిక వెళ్ళిపోతున్నారు. మన చేతనే జాయిన్ అయింది, ఈ వాయిస్ అతను సజెస్ట్ చేశారు. రెడీయా? రెడీ సార్. చాలా ఆశ్చర్యంగా. స్వస్తి. అంబిక వెళ్ళిపోతున్నారు. ఓకే. మరోసారి చెప్పి చూడమంటారా? మరోసారి చెప్పి చూడమంటారా? మరోసారి చెప్పి చూడమంటారా? రెడీ. రెడీ సార్. అంబిక వెళ్ళిపోతున్నారు. మరోసారి చెప్పి చూడు వింటారు. ఇదే. చెప్పి చూడమంటారా? మరోసారి చెప్పి చూడమంటారా? మరోసారి చెప్పి చూడమంటారా? మరోసారి చెప్పి చూడమంటారా?
ఓకే మరోసారి చెప్పి చూడమంటారా? ఓకే ఓకే రెడీ కన్ఫర్మేషన్ లేకుండా చెప్తారు రెడీ. అంబిక వెళ్ళిపోతున్నాను. మరోసారి చెప్పి చూడమంటారా? ఓకే అహం ఉన్నప్పుడు మెదడే కాదు చెవులు కూడా పనిచేయవు. అహం ఉన్నప్పుడు మెదడే కాదు చెవులు కూడా పనిచేయవు. వీటిని ఏంటంటే ఈ డైలాగ్స్ చెప్పడం చాలా టిపికల్ టాస్క్. మామూలుగా ఏమంటారు, హాయ్ మేడం మీరేనా ఫోన్ చేసింది, ప్లీజ్ కొంచెం ప్రాక్టీస్ చేస్తాను అహం ఉన్నప్పుడు అంటే డైలాగ్ ఎలా అంటారంటే అహం ఉన్నప్పుడు కాదు, బ్రీత్ ఉంటారు కదా దాంట్లోకి వెళ్ళి అహం ఉన్నప్పుడు, తర్వాత మెదడే కాదు అహం ఉన్నప్పుడు మెదడే కాదు. చెవులు కూడా పనిచేయవు. ఇట్లా కూడా చెప్పవచ్చు, ఏమే ఏం కూర చేసావే, చేపలు కూడా చేసుకే ఇలా చెప్పవచ్చు. ఏమే ఏం కూర చేసావు, చేపలు కూడా చేసుకో, అట్లా కూడా అనొచ్చు. రెండో వర్షన్లో ఉంది, చూస్తారా లోపలికి వెళ్ళి చూస్తారు. అక్కడ నుంచి వీళ్ళందరూ కూడా మన సాఫ్ట్వేర్స్ అందరూ కూడా చూడండి ఇంకా అదేమో ప్రాక్టీస్. సరే చూడండి, రెడీ అమ్మా. ఒకసారి పైన అహం ఉన్నప్పుడు మెదడే కాదు చెవులు కూడా పనిచేయవు. అహం ఉన్నప్పుడు మెదడే కాదు చెవులు కూడా పనిచేయవు. రెడీయా? మరోసారి చెప్పి చూడమంటారా? అహం ఉన్నప్పుడు మెదడే కాదు చెవులు కూడా పనిచేయవు. బాగుంది. అహం ఉన్నప్పుడు నాకు ఎంతో నచ్చలే, ఓకే కొద్దిగా ఇంకా ఓకే సార్. అహం ఉన్నప్పుడు అహం ఉన్నప్పుడు టేక్. మరోసారి చెప్పి చూడమంటారా? అహం ఉన్నప్పుడు మెదడే కాదు చెవులు కూడా పనిచేయవు. లిప్ సౌండ్ చూడు, చెవులు వింటున్నావా, లిప్ తెలుస్తున్నావా చూడు, చెవులు కూడా చెవులు అది చెవులు కూడా పనిచేయవు. లిప్. రెడీ? ఎస్. మరోసారి చెప్పి చూడమంటారా? అహం ఉన్నప్పుడు మెదడే కాదు చెవులు కూడా పనిచేయవు. మరిప్పుడు ఎలా మరిప్పుడు ఎలా మరిప్పుడు ఎలా మరిప్పుడు ఇది ఎలా? మరిప్పుడు ఎలా మరి ఇప్పుడు ఇది ఎలా? రెడీ. చెవులు కూడా పనిచేయవు. మరి ఇప్పుడు ఇది ఎలా? మీవి అలేఖ్య, నేను లిప్ సౌండ్స్ వస్తున్నాయి చూసుకోవాలి కొద్దిగా. ఓకే సార్, కొంచెం వాటర్ ఒకే ఒక మార్గం ఉంది. నువ్వు నెక్స్ట్ నువ్వే. ఒకే ఒక మార్గం ఉంది. నేను కైలాస పర్వతానికి వెళ్ళాలి. ఒకే ఒక మార్గం ఉంది. నేను కైలాస పర్వతానికి వెళ్ళాలి. ఒకే ఒక మార్గం ఉంది. నేను కైలాస పర్వతానికి వెళ్ళాలి. రెడీ? రెడీ సార్. మరి ఇప్పుడు ఇది ఎలా? ఒకే ఒక మార్గం ఉంది. నేను ఇప్పుడు కైలాస పర్వతానికి వెళ్ళాలి. ఇక్కడ ఏం లేదు సుశాంత్ మేడం, కొత్తగా చెప్తున్నా. తెలుగు భాష ఇవంతా కూడా రామాయణంలో ఉంటాయి, మహాభారతంలో ఉంటాయి. ఈ పదాలన్నీ కూడా డబ్బింగ్ అంటే ఏం లేదు, మనం రెగ్యులర్గా మాట్లాడుకునే చరిత్రలు కానీ మన ఇంట్లో ఉన్న పదాలని షిఫ్ట్ బై సినిమా ఇండస్ట్రీ. దర్శనాలు అంతే. ఈ పదాలు ఏంటంటే మనం ఎప్పుడైనా మన లైఫ్లో ఎట్లుంటుందంటే, మీ లైఫ్స్ అన్ని కూడా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నా పిల్లలు మీ పిల్లలు ఒకటే, మీకు పిల్లలు ఉంటారు నాకు పిల్లలు, బట్ ఏంటంటే ఇక్కడ మేము సామాజిక పరంగా సొసైటీ పరంగా ఎక్కువ ఆలోచిస్తుంటాం, ఎందుకంటే ఆ సబ్జెక్టే మనది కాబట్టి. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఇంట్లో రొటీన్గా మాట్లాడుకునే లాంగ్వేజ్లో ఉన్న వర్డ్స్ అన్ని కూడా విజువల్గా పెడితే సినిమా ఇక్కడ అంతే. వాటికి ఇక్కడ తీసుకుంటాం. ఇవన్నీ మీరు రామాయణ మహాభారతాలు చూడండి, టీవీ చూడండి, ఇవే వర్డ్స్ ఉంటాయి. కాకపోతే మన జీవితంలో చావు మరణం ఎప్పుడో చూస్తూ ఉంటాం, ఎవరో తాతలో ఎవరో చచ్చిపోయింది ఎవరో వింటారు. కానీ ఇక్కడ సినిమాలో ప్రతిరోజు ఎవడో చచ్చిపోతుంటాడు. మహాభారతం నేను చెప్పాను, శకునికి క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పాను. శకునికి చెప్పినప్పుడు ఏంటంటే ఆ యుద్ధంలో చచ్చిపోతూనే ఉంటారు, ఏడుస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ ఏడుపులు, ఈ ఫైట్లు ఇవన్నీ కూడా మీరు ఇళ్ళలో చూస్తే భయపడి ఏట్లా ఎట్లా మనం బయటతో పడి అంటారు. అందుకని సినిమా ఇండస్ట్రీ అంతా పక్కన ఉంది, ఫిలిం నగర్ అని పేరు పెట్టుకోండి. అంటే రొటీన్ లైఫ్స్ వేరు, ఇక్కడ మాట్లాడుకునే భాష వేరు. మన జీవితంలో చావులు, ఇప్పుడు నాకు ఇప్పుడు 43 years కదా, నేను చావులు ఎన్ని ఒక 10-15 నాకు తెలిసిన లైఫ్లో. కానీ ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఏంటంటే వందలాది చావులలో కోట్ల మంది చావులు ఉంటాయి సబ్జెక్ట్స్ అని. కాబట్టి మనం మాట్లాడుకునే భాషని షిఫ్ట్ బై వాయిస్ ఇండస్ట్రీ అంతే, ఇక్కడ ఏం లేదు. ఆ పదాలు మనకు కొత్తగా అనిపిస్తాయి.
అర్థమైందా? ఇప్పుడు నేనేం ఆలోచిస్తా, చాలామంది వ్యవస్థలో మన పిల్లలు బాగుంటే చాలని ఆలోచిస్తారు. బట్ నేనేంటంటే అవతల పిల్లలు కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నేను సొసైటీలో సొసైటీలో ఉన్నా. ఎందుకంటే ఇస్ సబ్జెక్ట్స్ కదా ఇవన్నీ కూడా. కాబట్టి మనం ఆ పదాలు చూసుకుంటే సరిపోతుంది. ఒకే ఒక మార్గం ఉంది. నేను ఇప్పుడు కైలాస పర్వతానికి వెళ్ళాలి. కడుపులో బిడ్డతో కైలాస పర్వతానిక. కడుపులో బిడ్డతో కైలాస పర్వతానిక. కడుపులో బిడ్డతో కైలాస పర్వతానిక. కడుపులో బిడ్డతో కైలాస పర్వతానిక. చెప్పు సుశాంత్. కడుపులో బిడ్డతో కైలాస పర్వతానిక. ఇలాంటి డైలాగ్ మీరు ఎప్పుడైనా లైఫ్లో విన్నారా? నీ లైఫ్లో ఎప్పుడైనా విన్నావా సుశాంత్? ఇది చరిత్రలో మాత్రమే. ఒక సీత ఉంటుంది, లేకపోతే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఉంటుంది. మన లైఫ్లో కడుపులో బిడ్డతో ఎవరు అసలు ఆ ప్రయత్నమే ఎవరు చేయడు. ఫస్ట్ ఎవడం చేస్తాడా? కాబట్టి ఆ పదం ఇది సినిమా ఇండస్ట్రీలో మాత్రం వస్తుంది. ఈ బిడ్డ ఇప్పుడు ఇదే కడుపుతో బిడ్డతో అంటే నీ ఎవరు లేక పిల్లలు అయితే కడుపు కైలాసం పోతావు ఇంట్లో కూర్చొని అంటారు కదా. ఆ డైలాగ్స్ ఇక్కడ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ కాబట్టి సినిమాని ఆమె ఏమీ ఎక్కదు, చూపిస్తుంది, యాక్షన్ చేస్తుంది. అంటే మహోన్నతమైన వ్యక్తులు రాముడు సీత గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చేసిన అద్భుతాలు అవే. మనం చేయలేము అవన్నీ కూడా. ఈవెన్ నేను కూడా చేయలేము. కాబట్టి ఇక్కడి నుంచి చేయొచ్చు. కనుక కడుపులోని బిడ్డతో కైలాసం చాలా అసలు మీ లైఫ్లో ఎక్కడ వినరు ఈ పదం, ఇక్కడ వినాల్సి వస్తుంది. అదే సినిమా ఇండస్ట్రీ. కడుపులో బిడ్డతో కైలాస పర్వతానిక. రెడీ సార్. ఒకే ఒక మార్గం ఉంది. నేను ఇప్పుడు కైలాస పర్వతానికి వెళ్ళాలి. కడుపులో బిడ్డతో కైలాస పర్వతానిక. ఇప్పుడు ఈ వాయిస్ ఉంది కదా మేడం, ఇప్పుడు విన్నర్ సినిమాలో ఒరిజినల్ వాయిస్ మన చైతన్య అనే అబ్బాయి ఇప్పుడు ఈయన చెప్పిన పెద్ద సినిమా వాయుపుత్ర నాగార్జున గారని మీకు వేణు తెలుసుగా, ఓల్డ్ ఆర్టిస్ట్ హనుమాన్ జంక్షన్లో ఆయన చెప్పే వాయిస్ ఇది. ఆయన కూడా మన ఒక స్టూడెంట్ జాయిన్ చేశారు చైతన్య. ఆ అబ్బాయి కూడా చాలా వెల్ సెటిల్డ్. కాబట్టి ఈ వాయిస్ చెప్పి మెయిన్ క్యారెక్టర్ ఇది. ఇతను ఇక్కడ హిందీ యాక్టర్. ఇతనికి చెప్పిన వాయిస్ వాయుపుత్ర నాగార్జున గారు. అతను మనకు బాగా క్లోజ్ పీపుల్. కాబట్టి ఈజ్ ద మ్యాన్ వచ్చేసి లైవ్లో గవర్నమెంట్ కాలేజీలో ఈయన ఒక ఫ్యాకల్టీ, గవర్నమెంట్ జాబ్ అది చేసుకుంటూనే వచ్చేది 2 లక్షలు, ఇక్కడ సంపాదించేది 5 నుంచి 10 లక్షలు ఉంటుంది. సరదాగా సాయంత్రం కూడా వచ్చి చెప్తా ఉంటాయి. మీ ఫ్రెండ్ కూడా తెలుసు. వెళ్తారు, ఎలా వెళ్తారు, ఎవరి కోసం వెళ్తారు, ఎలా వెళ్తారు? కైలాస పర్వతానిక. ఎలా వెళ్తారు, ఎవరి కోసం వెళ్తారు? ఎలా వెళ్తారు, ఎవరి కోసం వెళ్తారు? చాలా ఆశ్చర్యంగా. రెడీ? కైలాస పర్వతానిక. ఎలా వెళ్తారు, ఎవరి కోసం వెళ్తారు? వెళ్తారు వెళ్తారు దీర్ఘం ఉంది. నాన్న కొద్దిగా నువ్వు బయట ఈ డైలాగ్ వచ్చి వెళ్తారు వెళ్తారు దీర్ఘం ఉంది. ఎలా వెళ్తారు, రూ వినపడట్లా. ఎలా వెళ్తారు తర్వాత ఎవరి కోసం వెళ్తారు, రూ వినపడట్లా. ఎండింగ్ వర్డ్స్ మిగిలేస్తున్నారు. ఎలా వెళ్తారు, ఎవరి కోసం వెళ్తారు, రూ అనేది కూడా వినపడాలి లాస్ట్ పదం. రెడీ సార్. కైలాస పర్వతానిక. ఎలా వెళ్తారు, ఎవరి ఎలా వెళ్తారు, రూ అది వినపడ లోపలికి వెళ్ళండి. ఎలా వెళ్తారు, ఎలా వెళ్తారు, రూ వినపడట్లా, కట్ అయిపోతుంది. రెడీ? కైలాస పర్వతానిక. ఎలా వెళ్తారు, ఎవరి కోసం వెళ్తారు? మనకు వచ్చిన సమస్య మీరు ఆర్టిస్ట్ అవ్వలేదు కాదు, తెలుగు మర్చిపోయిన సమస్య. అగస్త్యముని నా అగస్త్యముని 4 యుగాలు చూసిన చిరాయు. అగస్త్యముని 4 యుగాలు చూసిన చిరాయు. ఏమంటారంటే నేను అలక్య నేను చెప్తుంది ఏం తెలుసా, మీకు చెప్పే మీ ప్రాబ్లం ఏంటంటే మీరేమో సంస్కృతి వద్దంటున్నారు, తెలుగు మేము నేర్చుకోమంటున్నారు. శ్రీ అనేమో నటిస్తుంది, మా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏమో సంస్కృతి చెప్పేస్తున్నారు. మరి ఏం చేయాలి? ఇప్పుడు సంస్కృతి చిరాయు ఇవన్నీ కూడా సంస్కృతి పదాలే కదా.
చెప్తున్నా అదే నేను చెప్పేది. ఎవరికైనా సరే శిష్యులకైనా వస్తారు. అగస్త్యముని 4 యుగాలు చూసిన చిరాయు 4 యుగాలు చూసిన చిరాయు. రాకు దీర్ఘం. చిరాయు. రెడీయా? రెడీ సార్. అగస్త్యముని 4 యుగాలు చూసిన చిరాయు ఒక డైలాగ్ ఏమో ఇక్కడ ఉంది, ఒక డైలాగ్ ఏమో కైలాస కైలాస పర్వతం. పర్వతం. రెడీయా? ఎస్ సార్. ఎస్ అంటే రెడీ. ఎలా వెళ్తారు? ఎవరి కోసం వెళ్తారు? అగస్త్యముని 4 యుగాలు చూసిన చిరాయువు. భూ వినపడలా. చిరాయువు. ఓకే. ఎలా వెళ్తారు? ఎవరి కోసం వెళ్తారు? అగస్త్యముని 4 యుగాలు చూసిన చిరాయువు. రాముణ్ణి సైతం నడిపించిన త్రికాల జ్ఞాని రాముణ్ణి సైతం నడిపించిన త్రికాల జ్ఞాని రాముణ్ణి సైతం నడిపించిన త్రికాల జ్ఞాని అంత పర్వతాల మీద డైలాగ్. ఓకే సార్. రెడీ. 4 యుగాలు చూసిన చిరాయువు రాముణ్ణి సైతం నడిపించిన త్రికాల జ్ఞాని. హిప్ సౌండ్ వస్తున్నాయి. రాముణ్ణి సైతం నడిపించిన త్రికాల జ్ఞాని రాముణ్ణి సైతం నడిపించిన త్రికాల జ్ఞాని. రెడీ? 4 యుగాలు చూసిన చిరాయువు రాముణ్ణి సైతం నడిపించిన త్రికాల జ్ఞాని. నడిపించిన 4 యుగాలు చూసిన చిరాయువు రాముణ్ణి నడిపించిన త్రికాల జ్ఞాని. కరెక్టేనా? రాముణ్ణి సైతం ఏమయ్యమ్మా ఇంత చిన్న వయసులోనే మెదడు పోతే పొద్దున పాస్పోర్ట్ మర్చిపోయినామంటే అమెరికా ఇట్లా అక్కడ ఉండిపోతుంది. రాముని సహితం 4 యుగాలు చూసిన చిరాయువు రాముణ్ణి సహితం నడిపించిన త్రికాల జ్ఞాని. నడిపించిన కాదమ్మా, నడిపించిన. రాముని సహితం నడిపించిన త్రికాల జ్ఞాని. రాముని సహితం నడిపించిన త్రికాల జ్ఞాని. మీ జీవితంలో ఎప్పుడైనా ఈ పడము బుక్లో చదవడం తప్ప ఉండదు. ఇక్కడ సచ్చినట్టు చెప్పాల్సింది. అదే అదే డబ్బింగ్ అంటే అర్థమైందా? డబ్బింగ్ అంటే అదే. అది అది మనం అందుకోలేదు. నేను ఈరోజు అశోకుడికి చెప్తున్నా. చిన్నప్పుడు ఈటీవీలో అశోక సామ్రాట్కి చెప్తున్నాను నేను. చిన్నప్పుడు మా తల్లి వాళ్ళు చదువుకున్న ఏజ్లో అశోకుడు చెట్లు నాటించాను, అశోకుడు రోడ్లు వేయించాను. ఇప్పుడు నేను ఆ క్యారెక్టర్ డబ్బింగ్ చెప్తున్నా అంటే నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే నా లైఫ్లో 2 అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి. ఈ అమ్మాయి ఉన్నంతప్పుడు చెప్పిన వాళ్ళు నేను ఈరోజు ఈటీవీలో చూసుకోండి, నేను అశోక్ చెప్తాను. నిజంగా క్యారెక్టర్ చెప్తున్నప్పుడు ఒక అది వచ్చేస్తుంది, ఆ ఫీల్ రావాలి మనకి. కాబట్టి ఆ పదాలు రాముణ్ణి సహితం నడిపించిన త్రికాల జ్ఞాని. రెడీ? రెడీ. 4 యుగాలు చూసిన చిరాయువు రాముణ్ణి సహితం నడిపించిన త్రికాల జ్ఞాని. ఒక 5 minutes కూర్చో. మీ డౌట్స్ ఏమనంటే అడగండి. మా దగ్గర ఏం లేదు మేడం, వర్క్ చేసుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం అంతే. కూర్చోండి, కూర్చొని వాళ్ళు కూర్చోండి ఒక 10 నిమిషాలు.